శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హస్తినాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్ష సమావేశంలో పాల్గొననున్న సీఎం జగన్ పై జనసేనాని ఫైర్. జగన్ది రూపాయి పావల ప్రభుత్వాన్ని ఎద్దేవా. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్న టీడీపీ గన్నవరం ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటించనున్నారు. గురువారం, శుక్రవారం 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్న సీఎం నేడు సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర మంత్రితో నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. సీఎం జగన్ నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీకి చేరుకున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్న సీఎం నేటి సాయంత్రం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై నిర్మలా సీతారామన్తో చర్చించనున్నారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న సీఎం శుక్రవారం మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా సమావేశం కానున్నారు. జగన్ది రూపాయి పావలా ప్రభుత్వం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల అనంతరం జనసేన టీడీపీ ప్రభుత్వం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. వారాహి యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా పెడన్లో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనలో విభేదాలు పాలసీల వరకే పరిమితం చేసుకోవాలని టీడీపీ జనసేన శ్రేణులకు సూచించారు. ఓట్లు వేయించుకునేందుకే వైసీపీ పథకాలను ప్రవేశపెడుతుందని, వాటి అమలు వరకు వచ్చేసరికి వైసీపీ పథకాల్లో అంతా డొల్లతనం కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం ఉపాధి కూలీల పొట్టకొట్టిందని ఆరోపించారు. సగానికి సగం ఉపాధి హామీ నిధులు దారి మళ్లించారని, నిధుల మళ్లింపులో రాష్ట్రానిదే అగ్రస్థానమని కేంద్రం చెప్పిందని పేర్కొన్నారు. 28 లక్షల ఇళ్లు కడతామని చెప్పి 3 లక్షల ఇళ్లే కట్టారని విమర్శలు గుప్పించారు. ఇళ్ల పేరుతో 4,000 కోట్లు దోచేశారని నివేదికలు చెబుతున్నాయని పేర్కొన్నారు. తన సినిమాలు పుట్టినరోజు వచ్చినప్పుడే వైసీపీ నేతలకు ప్లాస్టిక్ పై నిషేధం గుర్తుకొస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ పై నిషేధం పేరుతో తమ ఫ్లెక్సీలను నిషేధించారని ఆరోపించారు. జగనన్న ఏపీకి బంగారు భవిష్యత్తు కాదు, ఆయనో విపత్తు అంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం కుల రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. తాను ప్రజలను కులాలుగా విడదీసి రాజకీయాలు చేయనని పేర్కొన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలందరినీ సమానంగా చూస్తానని వెల్లడించారు. రాష్ట్ర యువత కూడా కులాలకు అతీతంగా ఆలోచించాలని తెలిపారు. అంటే దాదాపు 28 లక్షల ఇల్లు పైసలు కట్టాలి. వాళ్ళు చెప్పిన టైంకి ఎన్ని కట్టారు? 3 లక్షల ఇల్లు మాత్రమే కట్టారు. వాటికి చెప్పిన బడ్జెట్ ఎంత? వాళ్ళు చెప్పిన బడ్జెట్ 43,000 కోట్ల రూపాయలు మేము కేటాయిస్తామని చెప్పారు. అది అబద్ధం. ఎలకేటెడ్ బడ్జెట్ 16,815 కోట్లు ఎలకేట్ చేసి ఖర్చు పెట్టింది 8,258 కోట్లు. అంటే దాంట్లో సగం తినేయిగా. ఎలా తినేశారు మీకు తెలుసు కదా. ఈ కాలనీలో నింపడానికి మట్టి కావాలంటే మన మండలాలు జరిగిన తంతంతో మీకు తెలుసు కదా. జగనన్న ఇళ్ల కోసం మట్టి నింపాలని చెప్పి ఎక్కడో 11 కిలోమీటర్ల నుంచి మట్టి తీసుకొచ్చి మట్టిని కూడా అమ్ముకొని, ఇలా చూస్తే వీళ్ళు ఖర్చు పెట్టింది 4,000 పైచిలుకు కోట్లయితే కంటే కూడా 4,000 కంటే కూడా 4,000 కోట్లు అడ్డగోలుగా ఖర్చు పెట్టిన దాంట్లో దోచేశారనేది నివేదికలు చెప్తా ఉన్నాయి. పండగలు వస్తూ ఉన్నాయి, పండగలు వెళ్తా ఉన్నాయి. కానీ ఈ 28 లక్షల ఇల్లు ఏదైతే పేదలకు అయితే ప్రామిస్ చేశారో, క్లాస్ వార్ అని చెగివేరలాగా మాట్లాడుతూ ఉంటాడు జగన్. ఒక కార్ల్ మార్క్స్ లాగా, ఒక కమ్యూనిస్టు యోధుడిలాగా, పుచ్చలపల్లి సుందరయ్య గారి లాగా క్లాస్ వార్ మాట్లాడే జగన్ ఈ రోజుకి అడ్డగోలుగా ఈ నిధులు దారి మళ్లించి వాళ్ళంటే వాళ్ళు వెనకేసుకొస్తా ఉన్నారు. జగనన్న వైసీపీ జగన్ భవిష్యత్తు అని చెప్తా ఉన్నారు. జగనన్న భవిష్యత్తు ఏపీకని. జగనన్న ఆంధ్రప్రదేశ్కి బంగారు భవిష్యత్తు కాదు, జగనన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చిన విపత్తు అది. ఇంతమంది యువతున్నారు. మీరు చెప్పండి, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగారో మీరు చెప్పండి. ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగారు? మీకు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగారు? పాపం యువత పవన్ కళ్యాణ్ మీద అంటే ఎంత ప్రేమ అంటే జగన్కి. పవన్ కళ్యాణ్ సినిమా వస్తే సినిమా టికెట్ల ధరలు తగ్గించేస్తాడు. ప్రజలకి అప్పుడే గుర్తొస్తాయి ప్రజలు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు.
ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ముఖ్యమంత్రి ప్రజాక్షేత్రంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా జైలు నుంచి నిర్దోషిగా విడుదల కావాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు నేతృత్వంలో దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాత మెట్ల మార్గంలో దీపాలను వెలిగించిన అమ్మవారికి పూజలు చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో తన జన్మదిన కార్యక్రమాలను కూడా యార్లగడ్డ వెంకట్రావు రద్దు చేసుకున్నారు. చంద్రబాబుకు దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తుల పల్లకి సేవలో యార్లగడ్డ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. తెలుగుదేశం జనసేన నాయకులపై అక్రమ కేసులు మోపి వేధిస్తున్న విషయం సామాన్యులకు సైతం అర్థమవుతుందన్నారు. దసరా పండుగలోపు బాబు బయటికి రావాలని అమ్మవారిని కోరుకుంటున్నారని తెలిపారు. కష్టకాలంలో బాబుకి అండగా మేమంతా ఉన్నామని అన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేశారు, నేనెంత అని ప్రశ్నించారు. నన్ను జగన్ పాదయాత్రలో అన్నం పెట్టిన చేతికే సున్నం పెట్టారు అని ఒక వైసీపీ నాయకులు అన్నారని గుర్తు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన అరెస్ట్ను ఖండించినట్లు ఆయన స్పష్టం చేశారు. అమెరికాలోనే డెమోక్రటిక్ రిపబ్లిక్ కలిసి పార్టీకి పనిచేయదు. ఈ రాష్ట్రంలో కొంతమంది ఎన్టీ రామారావు గారికి రాజశేఖర్ గారికి కలిపేస్తున్నారు. అట్లాంటి సాంప్రదాయం కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. అలాగే ఎవరైతే నా మీద కేసులు పెట్టారో 245 కేసు అయితే ఆ పెట్టిన కూడా నాకు హ్యాపీ బర్త్డే పెట్టాడు. ఇది విచారకరం. మీకు కావాలంటే చూపిస్తా. నేను పార్టీ మారినప్పుడు ఆల్ ద బెస్ట్ యార్లగడ్డ వెంకట్రావు అన్న. మీరు ఏ పార్టీలో వెళ్ళినా మీరు చేసిన దాంట్లో తప్పు కాదు, నిర్భయంగా రాజకీయాలు చేయండి. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ అన్నయ్య అంట. తర్వాత అది నేను అలా చూసుకోలే. యాక్చువల్గా ఆ పార్టీలో చేరిన కొత్తలో ఆడవాడికి పాదయాత్ర చేయను వాళ్ళు హ్యాపీ బర్త్డే చూసినప్పుడు అది కూడా చూసాను. హ్యాపీ బర్త్డే సార్ అని. నా మీద ఎవరైతే ఏ కుర్రాడైతే కేసు పెట్టాడో వాళ్ళ గతంలో నేను బ్యాంక్ చేతిలో పదవి ఇచ్చా. బ్యాంక్కి వీళ్ళ గ్రామానికి బ్యాంక్ నిధులు కూడా ఇచ్చాను బిల్డింగ్ కట్టుకుంటాం. మనం మంచి చెప్తే మనకు చెడు చేసే పరిస్థితి. అయినా కేసులు పెట్టినా కూడా నాకు హ్యాపీ బర్త్డే చెప్తున్నారంటే మీరే అర్థం చేసుకోండి. గన్నవరంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి అక్రమ కేసులు ఎట్లా నిర్బంధంగా ఇష్టం లేకుండా పెట్టేస్తున్నారు. పోలీస్ శాఖ కూడా కనీసం ఎంక్వైరీ చేయకుండా నా మీద కేసు పెట్టడం మ్యాటర్ కాదు. నేను పార్టీ ఇన్ఛార్జిగా ఒక శాసనసభ పోటీ చేసిన అభ్యర్థిని మాత్రమే. అలాగే చంద్రబాబు నాయుడు గారిని అంత అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మాది పెద్ద ఆలోచించాల్సిన అంశం కూడా కాదు. అలాగే ఒక వైసీపీ నాయకుడు ఫోన్ చేశాడు, సోదరా నీకు కనీసం 5 నెలలు వదిలేస్తారనుకున్నా, నువ్వు పార్టీ మరి 3 రోజులకి ఇన్ని కేసులు పెడతారు, నేను ఊహించలేదని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పర్యటన మొత్తం నువ్వే చూసావు, భోజనాలు పెట్టావు, నువ్వు అన్నం పెడితే నీకు సున్నం పెట్టింది పార్టీ అని. వైసీపీ నాయకుడు పేరు చెప్పడం ధర్మం కాదు, కానీ అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అక్రమ కేసుల విషయంలో ఈ రాష్ట్ర గవర్నర్ గారు కూడా వెనపత్రం ఇద్దాం అనుకుంటున్నా. గవర్నర్ గారు కూడా స్పందిస్తే బాగుంటుంది. ప్రజాస్వామ్య డెమోక్రసీలో వాల్యూస్ ఉండాలి, సిస్టమ్స్ కరెక్ట్గా పనిచేయాలి. అన్ని సిస్టమ్స్ని కాలర్ వేస్తే అక్కడ ప్రజాస్వామ్య మనోడికి ప్రమాదంగా నేను అభివర్ణిస్తూ గన్నవరంలో పెట్టిన అక్రమ కేసులు మీ డీటెయిల్స్ కాబట్టి 245 కేసు ఇస్తాను. ఆ కుర్రాడి మీద నేనేం కేసు పెట్టను. అతని భవిష్యత్తు పాడు 26 ఏళ్ళు కుర్రాడు. అతను 26 ఏళ్ళు కుర్రాడు రేపు అమెరికా పోవాలన్నా ఆస్ట్రేలియా పోవాలన్నా పాస్పోర్ట్లు వేసాలి అన్న అవసరం ఉంటాయి. ఈ నెల 15 నుండి 24 వరకు 10 రోజుల పాటు శ్రీదేవి నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని కమిటీ చైర్మన్ గోకరాజు గంగరాజు తెలిపారు. పిన్నమనేని రోడ్లోని సిద్ధార్థ కళాశాలలో ఉత్సవాలకు ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దసరా ఉత్సవ కమిటీ చైర్మన్ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ దసరా అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మైసూర్ నగరం అని, మైసూర్కు తలపించేలా విజయవాడలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నగర ప్రజలకు అనువుగా ఉండేందుకు సిద్ధార్థ మైదానంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి 24 వరకు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. లలితా సహస్రనామ పారాయణం, శతచండీ యాగం, కుంకుమ అర్చనలు, అభిషేకాలు జరుగుతున్నాయని చెప్పారు. అమ్మవారి పూజలు చేయడం వల్ల సకల సంతోషాలు కలుగుతాయని ప్రతి ఒక్కరూ దర్శించాలని కోరారు. మనకు తెలుసు దసరా అంటే భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన మైసూర్లో, అలాగే మన విజయవాడ పట్టణంలో మన ఇలవేల్పు తల్లి శరన్నవరాత్రులు ఎంతో ఘనంగా మనం విజయవాడలో చేసుకుంటున్నాం. మనం చూస్తున్నాం అనేక లక్షల మంది భక్తులు పాల్గొని మైళ్ళులో నిలబడి గంటల తరబడి నిలబడి అమ్మవారి దర్శనం చేసుకుంటూ అనుభూతిగా వస్తుంది.
ఈ కమిటీ వారు కలిసి అందరికీ కూడా సులువుగా దర్శన భాగ్యం కలగాలి, ఈ కార్యక్రమం ఒక కామన్ ప్లేస్లో పెడితే వేల మంది దసరా అన్ని రోజులు కూడా పొద్దున్న నుంచి సాయంకాలం వరకు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉండే విధంగా సిద్ధార్థ కళాశాల హోటల్ మేనేజ్మెంట్ ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించాలని కమిటీ సభ్యులంతా భావించారు. ఇది పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్లో ఈ ప్రదేశం ఉంది. తప్పకుండా భక్తులంతా కూడా దీంట్లో పాల్గొనే అవకాశం కమిటీ వారు క్రియేట్ చేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం జరపాలంటే ఎంతో శ్రమతో కూడుకున్నది, ఎంతో భక్తి శ్రద్ధలతో చేయవలసింది. అంచేత జగద్గురువులు శృంగేరి పీఠాధిపతి స్వామివారి ఆశీస్సులతో మొదలు పెట్టాలనే ఉద్దేశం ఉంది. వారిని సందర్శించి వారి దర్శనం చేసి వారు ఆశ్చర్యపోయారు, ఇంత పెద్ద కార్యక్రమం మీరు నిర్వహించగలరా అని కూడా చెప్పారట. చంద్రబాబుపై పెట్టిన అక్రమ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కోర్టులో వైసీపీ ప్రభుత్వానికి ముట్టికాయలు తప్పవని భావించిన సీఎం వైఎస్ జగన్ కొత్త తుగ్లక్ ఐడియాలకు తెరలేపారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. వైజాగ్లోని ఆంధ్ర యూనివర్సిటీలోని సిమెంట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు తీసేసి ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన అనే బోర్డు తగిలించారన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ వైజాగ్లోని ఆంధ్ర యూనివర్సిటీలోని సిమెంట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు తీసేసి ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన అనే బోర్డు తగిలించారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటే తప్పని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు PMKVY పేరు ఎలా పెట్టారో చెప్పాలన్నారు. ప్రధానమంత్రి పేరు పెట్టడానికి తాము వ్యతిరేకం కాదని, కానీ నిన్నటి వరకు రాష్ట్రంలో ఎక్కడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లేదని చెప్పిన జగన్ ప్రభుత్వం నేడు అదే సెంటర్కు ప్రధాని పేరు ఎలా పెట్టారు అని ప్రశ్నించారు. స్కిల్ని స్కామ్ అని, రాష్ట్రం మొత్తం మీద ఒక్క స్కిల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయలేదని చెప్పి ఇప్పుడు అదే సెంటర్లకు ప్రధాని పేరు, ఫోటో పెట్టడం విడ్డూరం కాదా అని నిలదీశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్ సెంటర్లో ఒక్క పరికరం పెట్టలేదని చెప్పారని, కేబినెట్ ఆమోదం లేదని చెప్పారని, మనీ లాండరింగ్ జరిగిందన్నారని, ఒప్పందాలకు జీవోలకు పొంతన లేదన్నారని, బోగస్ ఇన్వాయిస్లు పెట్టి కోట్లాది రూపాయల నిధులు దోచారని ఆరోపించారని, కానీ ఇప్పుడు ప్రధాని పేరు, ఫోటో పెట్టారన్నారు. జగన్ రెడ్డి, నీ మతలబు ప్రజలకు తెలిసిపోయింది. అవినీతి కేసుల్లో కూరుకుపోయిన నీకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము లేదని ఎద్దేవా చేశారు. సిమెంట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు తీసేసి PMKVY అని చెప్పి అమర్చారు. స్కిల్ని స్కామ్ అన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు దానికి ప్రధానమంత్రి పేరు పెట్టారు. 41 సెంటర్లో ఎక్కడా కూడా ఈ సెంటర్లు లేవు అని అన్నారు. ప్రధానమంత్రి గారి పేరు పెట్టారు. కేబినెట్ ఆమోదం అసలు లేదు అని అన్నాడు. దానికి ఇప్పుడు ఈ రోజున ప్రధానమంత్రి గారి పేరు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు A1 ముద్దాయి అని చెప్పి నమ్మించడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకో పక్క ప్రధాని గారి పేరు పెట్టారు. అసలు ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పరికరాలే లేవని చెప్పారు. కానీ ఈరోజు ప్రధానమంత్రి గారి పేరు పెట్టారు, ఫోటో కూడా పెట్టారు. అసలు సుమన్ బోస్కి సిమెన్స్కి సంబంధమే లేదని చెప్పారు. కానీ ఈరోజు ప్రధానమంత్రి గారి పేరు, ఫోటో పెట్టారు. కోట్లు మనీ లాండరింగ్ జరిగిపోయింది, హవాలా జరిగిపోయింది అని చెప్పి చెప్పుకొచ్చారు. కానీ ఈరోజు ప్రధానమంత్రి గారి పేరు, ఫోటో పెట్టారు. షెల్ కంపెనీలు విచ్చలవిడిగా ఉన్నాయి ఈ కేసులో, షెల్ కంపెనీల ద్వారా డబ్బులు మార్చేశారు అని చెప్పి ఆరోపణ చేశారు. ప్రధానమంత్రి గారి పేరు పెట్టారు, ఫోటో పెట్టారు. అదేవిధంగా ఒప్పందాలకి ఇచ్చిన జీవోలకి పొంతనే లేదని చెప్పాడు. కానీ ప్రధానమంత్రి గారి పేరు పెట్టారు, ఫోటో పెట్టారు. బోగస్ ఇన్వాయిస్లు అన్నీ పెట్టి నిధులు దోచేశారు అని చెప్పి ఆరోపణ చేశారు. కానీ ప్రధానమంత్రి గారి పేరు పెట్టారు, ఫోటో పెట్టారు. GST ఎగ్గొట్టి కోట్లు స్వాహా చేసేశారు అని చెప్పి చెప్పారు.
కానీ ఈరోజు ప్రధానమంత్రి ఫోటో పెట్టారు, ప్రధానమంత్రి గారి పేరు కూడా పెట్టారు. ఏమిటి మతలబు? ఇది ఖచ్చితంగా వైసీపీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఏ అవినీతి జరగలేదు, చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలాగా బయటికి వచ్చేయబోతున్నారు. గత ప్రభుత్వం దసరా పండుగను రాష్ట్ర పండుగ ప్రకటించిన క్రమంలో నిధులు విడుదల చేసి దుర్గమ్మ దసరా నవరాత్రి ఉత్సవాలను వైభవంగా శివాజీ విశ్వ హిందూ ఆర్గనైజర్ కన్వీనర్ శివప్రసాద్ డిమాండ్ చేశారు. 10 రోజుల్లో దసరా ఉత్సవాలు వస్తున్న సమయంలో ఇప్పుడు ఈవోని మార్చడంపై రాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలని కోరారు. దుర్గా శరన్నవరాత్రుల రాష్ట్ర పండుగ సాధన కమిటీ ఇంద్రకీలాద్రి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి మోకాలతో మెట్ల పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలను గత ప్రభుత్వం రాష్ట్ర పండుగ ప్రకటించిన నేపథ్యంలో నిధులు విడుదల చేసి ఉత్సవాలను అత్యంత వైభవపేతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. నవరాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని, ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఉత్సవాల విధులకు హాజరయ్యే వారి ఖర్చు ప్రభుత్వమే భరించాలన్నారు. 10 రోజుల్లో దసరా ఉత్సవాలు వస్తున్న సమయంలో ఇప్పుడు ఈవోని మార్చడంపై రాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అమ్మవారి యొక్క దసరా నవరాత్రులు ఇంకా 9 రోజులు మాత్రమే ఉంది. ఈరోజు నుంచి అమ్మవారి యొక్క రాష్ట్ర పండుగగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా చేస్తామని చెప్పి ఒక జీవో రిలీజ్ చేశారు. జీవో రిలీజ్ చేసి చేతులు దులిపేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. జీవో రిలీజ్ చేయడమే కాదు, జీవోతో పాటు నిధులు విధులు ఏదైతే నిధులు కేటాయించాలి, దసరా ఫెస్టివల్కి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని చెప్పి కోరుతున్నాం. అట్లానే ఈ కార్యక్రమానికి సంబంధించిన విధుల్లో హాజరయ్యే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, వైద్య శాఖ కావచ్చు, ఫైర్స్ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళ యొక్క విధులు హాజరైనందుకు వాళ్ళ యొక్క టీఏలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. అట్లానే రాష్ట్ర పండుగని డిక్లేర్ చేయడమే కాదు, ఏదైతే సంక్రాంతి దసరా వచ్చినప్పుడు ఆర్టీసీ ఇటువంటి బస్ ఛార్జీలు పెంచుతున్నారు, ఆ బస్ ఛార్జీలని పెంచకుండా ఏదైతే ప్రతి సంవత్సరం అంతా ఉండే విధంగా అట్లానే ఉంచాలి. ఈ దసరా పేరుతో ప్రత్యేకమైన సర్ఛార్జీలని విధించకూడదని చెప్పి కోరుతున్నాం. చంద్రబాబు అక్రమ అరెస్ట్ను ప్రజలకు వివరించేందుకు డివిజన్లో పర్యటించనున్నట్లు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నేత ఎంఎస్ బేగ్ తెలిపారు. ప్రభుత్వం కక్షపూరితంగానే చంద్రబాబును జైలుకు పంపిందని, త్వరలోనే ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ 1 టౌన్ టీడీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో రిలే దీక్షలు కొనసాగాయి. దీక్షను ప్రారంభించిన పార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ 20 రోజులుగా బాబు అరెస్ట్ను నిరసిస్తూ దీక్షలు కొనసాగించామన్నారు. ఈ నెల 5 నుంచి పలు డివిజన్లలో పర్యటించి బాబు అరెస్టుపై ప్రజలకు వివరిస్తామన్నారు. ఏ తప్పు చేయని చంద్రబాబును కక్షపూరితంగానే వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని మండిపడ్డారు. బాబు విడుదలయ్యే వరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేసులు ఉండవు, ఒక కూని చేయొచ్చు, ఒకరిని కొట్టొచ్చు, రోడ్డు మీద వచ్చి ధర్నా ఏంటంటే కార్యక్రమాలు చేయవచ్చు. కానీ ప్రతిపక్షాలు మాత్రం పల్లెటి మాట అన్నా కూడా, సోషల్ మీడియాలో మాట్లాడినా కూడా తీసుకొచ్చి కేసు పెట్టేస్తున్నారు. మన మాజీ మంత్రి గారు ఒక సబ్జెక్ట్లో రోజా గారి మీద కూడా మాట్లాడుతున్న జరిగింది. గతంలో ఇలాంటి ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలామంది మహిళల్ని అవహేళన చేశాడు. ఇవన్నీ జనాలు ఈరోజు గుర్తుపెట్టుకుంటున్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ యొక్క పోరాటం నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేంతవరకు కూడా మేమందరం కూడా ఆయనతో పాటు మేము సైతం బాబుతోనే అనే నినాదంతో రేపటి నుంచి ప్రజల్లోకి వెళ్తానికి మనం అందరం సిద్ధమవుతున్నాం. మరి ఈరోజు 21వ రోజు రిలే నిరాహార దీక్షకి 35వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులందరూ కూడా కొట్టేటి సరిత గారి ఆధ్వర్యంలో, అలాగే మహిళా అధ్యక్షురాలు సుకాష్ సరిత గారి యొక్క నేతృత్వంలో టీం టీడీపీ ఏర్పాటు చేసిన ఈ యొక్క రిలే నిరాహార దీక్షకి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మద్దతు తెలుపుతూ ఈరోజు చివరి రోజుగా అధిష్టానం ఆదేశాల మేరకు ఈ దీక్ష ఇవాళతో ముగించి రేపటి నుంచి కార్యాచరణ మొదలెట్టి కొత్త కార్యాచరణ ప్రజల్లోకి వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారిని మీద పెట్టిన కేసుల్ని ప్రజలు కూడా తెలియజేయాలి, ఈ అక్రమ కేసులు ఉన్నాయని చెప్పి తప్పనిసరిగా ప్రజల దగ్గర నుంచి మనం అందరం కూడా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పొందుతామని చెప్పి రాబోయే రోజుల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. 2024లో ప్రజల్ని కలుపుకొని ప్రజల పక్షాల నుంచొని
వాళ్ళకు కూడా న్యాయం గెలవాలి అని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వచ్చే విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఆత్మగౌరవాన్ని కాపాడుకునే బాధ్యత మనం ఉందని చెప్పి వాళ్ళందరినీ కూడా చైతన్యం చేస్తామని కూడా తెలియజేసుకుంటాం. రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో పనిచేసే పరికరాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి అమెరికాకు చెందిన సబ్స్టేట్ కంపెనీ ముందుకొచ్చింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీఐఐసి స్టేజ్లో తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి సబ్స్టేట్ ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు సబ్స్టేట్ ఈవో ఫౌండర్ మన్ప్రీత్ ఖైరా సీఎం జగన్ను కలిసి పెట్టుబడి ప్రతిపాదనలు వివరించారు. ఈ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామంటూ సబ్స్టేట్ ప్రతినిధులకు సీఎం హామీ ఇచ్చారు. అనంతరం మన్ప్రీత్ ఖైరా మాట్లాడుతూ సీఎం జగన్తో సమావేశం చాలా స్ఫూర్తిదాయకంగా జరిగిందన్నారు. విశాఖలో ఏఏ ఆధారిత హౌసింగ్, ఏఏ ఆధారిత తయారీ పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనలతో పాటు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కూడా పరిశీలించాల్సిందిగా కోరారు. కేవలం తయారీ రంగానికే పరిమితం కాకుండా స్థానిక యువతలో ప్రతిభను పెంపొందించేలా విశాఖలో R&D కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సబ్స్టేట్ క్యాపిటల్ పార్ట్నర్ సిడ్నీ న్యూటన్, సబ్స్టేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మన్దీప్ ఖైరా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అడ్డాగా మార్చాడని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆరోపించారు. చంద్రబాబుకి రాష్ట్రంలో పెరుగుతున్న ఆదరణ చూసి భయం పుట్టి ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు కేసులు పెట్టి జగన్ రెడ్డి అరెస్ట్ చేయించాడని విమర్శించారు. స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు సెంట్రల్ నియోజకవర్గం తెదేపా కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో వినూత్న నిరసన దీక్ష నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం వ్యతిరేక విధానాలు నిరసిస్తూ టీడీపీ అరగుండు గీయించుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ అమరావతి లేదని చెప్పే వైసీపీ నాయకులు సీఎం జగన్ ఆ ప్రాంతంలో అవినీతి జరిగిందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నిప్పులాంటి చంద్రబాబు నాయుడిని లోకేష్ బాబులపై కేసులు పెట్టి మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజులలో వైకాపా సైకో విధానాలను రాష్ట్ర ప్రజలు గోరి కట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం కూడా అగ్నిగుండంగా అయి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని నిరసిస్తూ రాష్ట్రంలోని యావత్తు ప్రజానీకం 5 కోట్ల మంది ప్రజలు కూడా తీవ్రమైనటువంటి బాధతో ముక్తఖండంతో చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రజల మనోభావాలను కానీ అలాగే రాష్ట్ర ప్రజల యొక్క ఆవేదన కానీ అర్థం చేసుకునే ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో లేదు. ఒక మూర్ఖుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కక్ష సాధింపులకు వేదికగా ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలన్నీ కూడా మారిపోయినాయి. ఏపీ అంటేనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పరిపాలనలో ఒక కక్ష సాధింపులకి వేదికగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారిపోయింది. రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం లేదు. వ్యవస్థల్ని తన సొంత ప్రైవేటు సైన్యంలాగా ఉపయోగించుకొని ఇష్టారీతిన ఈరోజు జగన్మోహన్ రెడ్డి అందరినీ ప్రశ్నించే వాళ్ళని, తన అవినీతిని బయటపెట్టే వాళ్ళని ఇవాళ అణిచివేస్తూ ఉన్నాడు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో 2 రోజుల పాటు హోటల్లో నిర్బంధించడం అందరం చూసాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవినీతి, అంతులేని అవినీతి వల్ల రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, నారా లోకేష్ గారు ఒక పక్క, యువగళం పేరుతో లోకేష్ గారు, పోరుబాటు పేరుతో చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల స్పందనను చూసి ఈరోజు రాబోయే ఎన్నికల్లో తాను గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఏదో విధంగా తప్పుడు కారణాలు చూపైనా సరే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడమే కాకుండా రోజుకొక కొత్త కేసు, లేని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఏమని ముద్దాయి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. 2000 కోట్ల అవినీతి జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హస్తినాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్, మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్ష సమావేశంలో పాల్గొననున్న సీఎం జగన్ పై జనసేనాని ఫైర్, జగన్ది రూపాయి పావల ప్రభుత్వాన్ని ఎద్దేవా. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్న టీడీపీ గన్నవరం ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు.
శ్రీ ఫైబర్ న్యూస్ ఇంతటితో సమాప్తం.